మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎన్ని సెగ్మెంట్స్ లో ఉంది? మేజర్ గా ఏమేం వర్క్స్ చేస్తున్నారు? దేని మీద వర్కౌట్? మా కంపెనీ పేరు వచ్చేసి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. సంపంగి అంటే సంపదలను పంచే గిరి అనే ఒక డెఫినేషన్ రావడం కోసం పెట్టినాం అనమాట. జస్టిఫికేషన్ కూడా ఇచ్చేసారు సంపంగికి ఏంటి? ఎస్ అండి. సో ఆ తర్వాతనే మా సర్నేమ్ కూడా అయింది అది. సంపంగి, రమేష్ సంపంగి అని ఆ తర్వాతనే అయింది అనమాట. సో సంపదలను పంచాలన్నప్పుడు ఆ సంపదను క్రియేట్ చేయాలి మేము. సో దాని గురించి మేము ఏం చేసినామంటే ఫస్ట్ మేము రియల్ ఎస్టేట్లో మేము ఫస్ట్ స్టార్ట్ అయింది మా కంపెనీ. ఆ రియల్ ఎస్టేట్ తర్వాత ఆ ల్యాండ్ని అలా వృధా ఉంచకుండా అగ్రికల్చర్ చేయాలని అగ్రి టెక్నాలజీస్లో ఉన్నామండి. అగ్రి టెక్నాలజీస్ వచ్చి బయో ఫార్మింగ్ అంటే బయో ఫార్మింగ్ మనం ఆర్గానిక్ కల్టివేషన్ లో ఉన్నాము. తర్వాత నెక్స్ట్ హాస్పిటాలిటీలో ఉన్నాము. హోటల్స్ అండ్ రిసార్ట్స్ కూడా మాకు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నామండి. తర్వాత నెక్స్ట్ బయోటెక్నాలజీస్ లో కూడా ఉన్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎంటర్టైన్మెంట్ లో కూడా ఉన్నామండి. సో కొద్దిగా మూవీస్ లో కూడా కొన్ని మూవీస్ కి మేము కో ప్రొడ్యూసర్ చేసినాము. సో మా సంపంగి బ్రదర్స్ పిక్చర్స్ అని కూడా మాకు బ్యానర్ కూడా ఉంది. సో నిర్మాతల మండలిలో మేము కూడా మా కంపెనీ అదనమాట. సో దాంతో పాటు మాకు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ ఫైనాన్స్ సెక్టార్ లో కూడా ఉన్నామండి. సో ఈ 9 సెగ్మెంట్స్ లో మేము ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి కానీ మీకు ఆ ప్యాషన్ ఏంటి అగ్రికల్చర్ మీద? యా మేడం, మామూలుగా ఏంటంటే నేను ఫస్ట్ ఇదే అనుకున్నా అండి. మామూలుగా మా కంపెనీ కానీ నేను కానీ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం. వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ సాయిల్స్ అని మాట్లాడతాను ఇప్పుడు నేను. సో మన కల్చర్ ఇచ్చేసి అగ్రికల్చర్ అండి. సో మామూలుగా ఈరోజు మన కల్చర్ గురించి మన భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఇంత గొప్ప నేమ్ ఉందంటే కేవలం మన కల్చర్ గురించే ఉంది. సో ఫస్ట్ కల్చర్ వచ్చి అగ్రికల్చర్. సో అందుకోసం మీరు చూస్తే మన సింధు సివిలైజేషన్లో కానీ, అరబన్ సివిలైజేషన్ కానీ, ద్రవిడియన్ సివిలైజేషన్లో కానీ ఇక్కడ పురాతన నగరాలు అయితే నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని నాగరికతలన్నీ కూడా ఒక జంతువుని చంపేసి తింటుంటే అరే బాబా తినడం కరెక్ట్ కాదు, మన భూమిలో కూడా పంట పండించుకుని ఆ పంటను మనం తినొచ్చు అని చెప్పి ప్రపంచానికి చెప్పిన గడ్డ మన భారత గడ్డ అండి. మన దగ్గర నుంచి నేర్చుకొని పోయి ఏమీ తెలియని కొన్ని దేశాలు ఇలా వండర్ చేస్తున్నారు. సో కాబట్టి మన డిఎన్ఏ మన పూర్వీకులు చేశారు కదా, ఈ కల్చర్ని పెద్ద డెవలప్ చేసి ఇలా పండించొచ్చని మన పూర్వీకులు చేశారు కదా, వాళ్ళ తరం నుంచి మనం వచ్చినాం కాబట్టి మనం మర్చిపోతున్నాం. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందించాలని ఒక సంకల్పంతో ఒక అగ్రికల్చర్ని ఒక మోటోగా పెట్టుకొని చాలా మంచి ఆశయం అండి.